తూర్పుగోదావరి జిల్లాలో 2025-26 ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణకు స్పష్టమైన ఆదేశాలు. అక్టోబర్ 10 నుంచి ఒకేసారి 221 రైతు సేవా కేంద్రాల్లో అధికారులు కొనుగోలు ప్రారంభించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, ధాన్యం కొనుగోలుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? జిల్లా వ్యాప్తంగా 2025-26 ధాన్యం సేకరణ జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ అప్రమత్తం చేశారు. 221 సేవా కేంద్రంలో జిల్లాలో ధాన్యం సేకరణ చేపడుతున్నారు. ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామంలో ఉన్న సేవా కేంద్రాల ద్వారా రైతుల యొక్క ధాన్య కొనుగోలు చేయాలని కోరారు. దీంతో పాటు 221 సేవా కేంద్రంలో టీఏలు అలాగే హెల్పర్లు కూడా రైతుల వద్దకు వెళ్ళి ధాన్య సేకరణ చేపట్టాలన్నారు. అలాగే దళారుల వద్ద కూడా మోసపోకూడదని కోరారు. దీంతో పాటుగా 5.3 లక్షల హెక్టార్లు ధాన్య సేకరణ రానున్నట్లు అధికారులు అంచనా వేశారు. కనీసం 4 లక్షల హెక్టార్లు కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచిస్తుంది. దీంతో పాటు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా వ్యాప్తంగా అధికారులను ఇప్పటి నుంచి అప్రమత్తం చేశారు. అక్టోబర్ 10న ధాన్య సేకరణ మొత్తం 221 సేవా కేంద్రాల ద్వారా సేకరించనున్నట్లు అధికారులు తెలిపారు. నిన్న జిల్లా జాయింట్ కలెక్టర్ విశ్వరూప్ దీనిపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటి నుంచే, ఎందుకంటే జిల్లాలో వ్యవసాయ ఆధారిత పంటలు ఎక్కువగా ఉండడంతో పాటు ఒక్కసారిగా ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంటది. దీంతో పాటు గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా త్వరితగతిన రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన రైతులకి చెల్లించవలసిన ధాన్య అమౌంట్ కూడా త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. రైట్ సత్యనారాయణ, ఒకేసారి 221 రైతు సేవా కేంద్రాల్లో అధికారులు కొనుగోలు చేస్తున్నారంటున్నారు. అంటే ఏ విధంగానూ రైతులకు ఇబ్బంది కలగకుండా చూసే అవకాశం ఉందా? అదే గగన, ఎందుకంటే గత దృష్టిలో పెట్టుకుని రైతులు గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డారు అనుకోవచ్చు. ఎందుకంటే ఇటు ప్రభుత్వం నుంచి అమౌంట్ రాక, ఇటేమో కూలీ పనులు చేసుకునే కూలి పనులకు కూడా అమౌంట్ ఇవ్వలేక, ఇటు మందుల పరంగా కూడా అమౌంట్ చెల్లించలేక, ఇటు ప్రభుత్వం నుంచి అమౌంట్ రాక చాలా ఇబ్బందులు పడ్డారు గత గవర్నమెంట్ లో. అయితే కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు ఇది ప్రజాప్రతినిధుల దృష్టిలో ఉంచి ఇలాంటి సమస్యలు రాకుండా త్వరితగతినే పరిష్కరించాలని అధికారులు సూచించారు. గగన, గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే నాణ్యమైన విత్తనాలు అలాంటివి ఏమీ అందలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రైతులు అయితే ఆనందంగా ఉన్నారు అని అంటున్నారు. దీనిపైన మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అయితే గత గవర్నమెంట్ లో నాణ్యమైన విత్తనాలు అంటే సరైన వాడకడ లేక, అంటే సరైన ఎక్కడికక్కడ నకిలీ విత్తనాలు అనేవి పెరిగిపోవడం, దాన్ని ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం జరిగింది. కానీ ఈ గవర్నమెంట్ లో, ఈ ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే అధికారులు ప్రతి దిక్కునకి వెళ్ళి తనిఖీ చేసుకుంటూ ప్రతి అధికారి కూడా కఠిన చర్యలు చేపట్టారు. అలాగే ఎటువంటి నకిలీ విత్తనం దొరికినా సరే ప్రభుత్వ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే, ఎందుకంటే వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఈ తూర్పుగోదావరి జిల్లా అని చెప్పుకోవచ్చు. ఇలాంటి జిల్లాలో ఒక్క రైతు పండించిన పంట నకిలీ విత్తనం ద్వారా మోసపోతే ఆ కుటుంబం యొక్క పెట్టుబడి పెట్టి ఇంతలాగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని తెలిసే ప్రభుత్వ అధికారులు దీనిపై మొదట్లోనే కఠిన చర్యలు తీసుకుంటూ ఎటువంటి ఎక్కడా లేకుండా అధికారులు ముందస్తుగానే చర్యలు తీసుకున్నారు, ఇలాంటి నకిలీ విత్తనాలు రాకుండా. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సత్యనారాయణ. థ్యాంక్ యూ గగన.